సార్ మాకొకటి అర్థమవుతలేదు. డిగ్రీ కాకముందే ఇన్ని జాబ్స్ కొట్టేసాడు మీ స్టూడెంట్. సో, మీ మెంటార్‌షిప్ సార్ ఇక్కడ ఉన్నదంతా నాకేమనిపిస్తుందంటే, మీ స్ట్రక్చర్ వేరేగా ఉందా సార్? అంటే వీళ్ళని అసెస్ చేస్తారా? ఈ ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి ఒక వ్యక్తి గవర్నమెంట్‌లో రాయొచ్చు, వాళ్ళు రానిచ్చొచ్చు. ఎట్లా డిజైన్ చేశారు సార్? కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి ఒక కామన్ సిలబస్ ఏంటనేది డిరైవ్ చేస్తే, అందులో యాప్టిట్యూడ్ రీజనింగ్, కాంపిటీటివ్ ఇంగ్లీష్ అండ్ దాంతో పాటు జీకే విత్ ఎన్‌సీఈఆర్‌టీ అండ్ అడ్వాన్స్ బుక్స్ ఫౌండేషన్. ఇవి బేసిక్‌గా నేర్పించాల్సిన సబ్జెక్ట్స్. ఈ ఫౌండేషన్ ఉన్న స్టూడెంట్ ఎవరైనా అన్ని ఎగ్జామ్స్ రాయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ వన్ కరిక్యులమ్ ఫర్ మల్టిపుల్ ఎగ్జామ్స్. సో, వన్ నేషన్, వన్ కరిక్యులమ్ ఫర్ మల్టిపుల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్. ఎన్ని సార్? ఒక 15 ఉన్నాయా? ఓ 30 దాకా ఉంటాయి. ఇప్పుడు 30 దాకా మనోడే ఉన్నాయి. క్లియర్ చేసినోడిని. మనోడే 13 క్లియర్ చేసిండు. మీరు పెట్టిన లిస్ట్ ఎంత ఉంది? లిస్ట్ అంటే యూపీఎస్సీ పరిధిలో ఇప్పుడు 20 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడే ఫైనల్ సెమిస్టర్‌లోనే అప్లై చేసే ఎగ్జామ్స్ ఇప్పుడు తను క్లియర్ చేసింది. ఓకే. అది సీఏపీఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఎగ్జామ్ ఉంటుంది, అసిస్టెంట్ కమాండెంట్. రెండోది కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామ్స్ కానీ లేదా వేరే ఎగ్జామ్స్ యూపీఎస్సీ కండక్ట్ చేసే వాటికి డిగ్రీ బేస్ మీద ఎలిజిబిలిటీస్ ఉంటాయి. ఓకే. అవి మినహాయిస్తే ఏ గ్రాడ్యుయేషన్ నుంచి వచ్చినా, ఈవెన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చినా ఈ సిఏపీఎఫ్ సిడిఎస్ ఎలిజిబుల్ అపార్ట్ ఫ్రమ్ సిఎస్సి, ఇది సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్. మేము ఈ ఫస్ట్ యూపీఎస్సీ వీటన్నిటికి అప్లై చేయాలని చెప్తున్నాం. మళ్ళీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరిధిలో ఉండి నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కానీ, హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్ కానీ, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ కూడా ఫౌండేషన్ సైమల్టేనియస్గా ఉండాలి అనే ఈ పాంచజన్య ఇనిషియేటివ్. పాంచజన్యంలో రెగ్యులర్గా వీళ్ళకి కంపల్సరీ చేసిన పాయింట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఉంటుంది రెగ్యులర్గా, అండ్ ఒక జిఎస్ సబ్జెక్ట్ ఉంటుంది, దాంతోపాటు అర్థమెటిక్ రీజనింగ్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. వీళ్ళు పక్కా ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ చదవాల్సి ఈక్విటబుల్గా, ప్రపోర్షనేట్గా, సిలబస్ వెయిటేజ్ని బట్టి టైం ఎనర్జీని అలా ప్రపోర్షనేట్గా డిజైన్ చేస్తారు. యాప్టిట్యూడ్ రీజనింగ్ అండ్ బేసిక్ కాంపిటేటివ్ ఇంగ్లీష్ ఈజ్ సౌల్ ఆఫ్ ద ఎంటైర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ స్ట్రక్చర్. దాన్ని మిస్ కాకుండా చూస్తాం. కరెంట్ అఫైర్స్ అనేది చాలా మందికి అదొక మిత్ లాగా ఉంటుంది, బ్రహ్మ పదార్థం అనుకుంటారు. అలా ఏం లేదు, రెగ్యులర్గా దాన్ని ఇంటిగ్రేట్ చేసేస్తే అయిపోతుంది. చాలా మంది ఫెయిల్ అయ్యే పాయింట్ ఎక్కడ ఉంటుందంటే మల్టిపుల్ సబ్జెక్ట్స్ని సింప్లిఫై చేసి ఇంటిగ్రేట్ చేయడంలో ఫెయిల్ అవుతారు, అంతే అక్కడ సమస్య. నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాప్టిట్యూడ్ అండ్ స్కిల్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లానింగ్, స్ట్రాటజైజింగ్ థింగ్స్. ఇవి కరెక్ట్గా చేసి వాళ్ళని నిరంతరం అబ్జర్వ్ చేసే మెంటర్స్ ఉన్నాయి. సో ఆ మెంటర్స్ వీళ్ళని కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ వీళ్ళకి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండాలి మనకి. సో అలా ప్లాన్ చేసుకోగలిగితే దెన్ వీ కెన్ గెట్ గుడ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఫర్ డిగ్రీ స్టూడెంట్స్. సో ఇది ఆల్టర్నేటివ్ కెరీర్గా ఉంటుంది. రైల్వే సెక్టర్లో ఉంది, పోస్టల్ సెక్టర్లో ఉంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉంది, బ్యాంకింగ్ సెక్టర్ ఉంది, ఐబీపీఎస్ లెవెల్ ఉంది, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మళ్ళీ సిఏపీఎఫ్ ఉంది, సిడిఎస్ ఉంది, నేను చెప్పిన స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ఉన్నాయి. తను చెప్పినట్టు పంచాయత్ సెక్రటరీ ఇప్పుడు గ్రూప్ 4 నుంచి స్టార్ట్ చేస్తే గ్రూప్ 1 దాకా రాసినవి అని ఏపీ తెలంగాణ ఉన్నాయి. అక్కడ నాన్ లోకల్లో క్లియర్ కూడా చేసే సామర్థ్యం ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో ఇలా ఇన్ని ఎగ్జామ్స్కి వాళ్ళు అప్లై చేసి రాయడంలో వీళ్ళ యాటిట్యూడ్ సమస్య ఎక్కడ ఉంటుందంటే, నేను ఐఏఎస్ కోసం జాయిన్ అయిన వాడిని కానిస్టేబుల్ అప్లై చేయడం 100 సార్లు చెప్పిన దాంట్లో తను ఒక్కడే విన్నాడు అన్నమాట. ఓకే. 40+ మొత్తం ఇప్పుడు వింటున్నారు. ఇప్పుడు రిజల్ట్స్ చూపిస్తే ఇప్పుడు వింటున్నారు. ఇప్పుడు అందరూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళు మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హైయర్ సెకండరీ లెవెల్ అంటే ఇంటర్మీడియట్ బేస్ మీద ఉన్న ఎగ్జామ్స్ అన్ని అప్లై చేస్తారు. ఇప్పుడు ఫైనల్ ఇయర్ లో ఉన్న వాళ్ళు సిఏపీఎఫ్ కూడా బాయ్స్ అప్లై చేస్తున్నారు. గర్ల్స్ ఇంకా మోటివేట్ అవ్వట్లేదు యూనిఫామ్ జాబ్స్ కి రావడానికి. ఇంకా చాలా వాళ్ళని మోటివేట్, కొంతమంది ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ ఎలిజిబిలిటీ ఉన్నది అప్లై చేస్తారు 4 అమ్మాయిలు. అంటే మనం అట్లీస్ట్ ఆ మోటివేషన్ అక్కడ, ఎందుకంటే ఇక్కడ లక్ష్యం వాళ్ళు జాయిన్ అవ్వడం గురించి కాదు, వాళ్ళని వాళ్ళు పర్యవేక్షించి పరిశీలించి మెరుగ్గా తీర్చిదిద్దుకోవడానికి ఈ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ హెల్ప్ అవుతుంది. వాళ్ళు ఎంత నేర్చుకున్నారో ఇక్కడ తెలుసుకున్నారు, దాన్ని ఎగ్జాక్ట్లీ అప్లై చేస్తే ఓకే మేము చదివిన వాటిలో నుంచి ఇవన్నీ ఉన్నాయా, మనం వీకెండ్ రాసిన టెస్ట్లేనా. ఇంకొక పాయింట్ ఏంటంటే భాస్కర్కి పేరెంట్స్ ఎవరు మానిటర్ చేసి తక్కువ మార్కులు వచ్చి ఎక్కువ మార్కులు వచ్చాయని క్వశ్చన్ చేసేవారు. వీళ్ళు మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత పేరెంట్స్ గ్రూప్లో పెడితే ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, కాపీ కొట్టి రాయడం, ఎలా అయినా సరే మనము మార్కులు ఎక్కువ చూపించుకోవాలని భ్రమపడ్డాం. వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానుకున్నారు, తక్కువ మార్కులు వచ్చినా పర్లేదు, అంతేందుకు ఇప్పుడు తను జేఈ క్లియర్ చేయాలని లక్ష్యం లేదు కదా, వస్తే వచ్చినా లేకపోతే లేదు. ఫస్ట్ కానిస్టేబుల్తో స్టార్ట్ అయింది కదా ప్రయాణం, నాకు ఎంత వస్తుందో అంతే, దాంతో నేను ప్రయాణం చేయగలను అనే ఒక నమ్మకంతో ప్రయాణం అడుగు పెడితే స్లోగా పికప్ అయ్యి వాళ్ళు 20 ఇయర్స్ వచ్చేసరికి సక్సెస్ఫుల్ కండిషన్కి వస్తారు ఆ స్కిల్స్ తోటి. ఒక కరిక్యులం డిజైన్ చేసి ఆ కరిక్యులంనే 2 ఇయర్స్ ఇచ్చి థర్డ్ ఇయర్ కనుక రిగరస్గా టెస్ట్ కండక్ట్ చేసి పంపించేస్తే దే ఆర్ ఎక్విప్డ్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్కిల్స్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్, అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ జాబ్స్, బట్ ఆల్సో దే కెన్ అప్లై ఫర్ ఇదే యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీష్ బేస్ మీద అని కాస్త జీకే నేర్చుకోగలిగితే వెన్ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీష్తో క్యాట్ రాయొచ్చు, కామన్ ఐఏఎంలో ఎంట్రన్స్ వస్తుంది, జీమాట్ రాయొచ్చు, ఫారెన్కి వెళ్ళిపోవడానికి. అంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి క్లారిటీ పెట్టుకొని
నేను ఈ స్కిల్స్ డెవలప్ చేసుకుంటా, మార్కెట్ రిక్వైర్డ్ స్కిల్స్. ఇదంతా డిగ్రీ అయిన తర్వాత అశోక్ నగర్ రావడం, అమీర్పేట రావడం కాదు. కాదు, దానికి నువ్వు ముందే ఈ జరిగిపోవాలి. గ్రాడ్యుయేషన్ ఉన్నప్పుడు ఒక క్లారిటీ పెట్టు, Yes. పెట్టుకొని ఫోకస్ చేయి, సక్సెస్ అవ్వు. ఓకే, ధరావత్ నాకు నీ మొత్తం గ్రాఫ్లో నువ్వు ఫెయిల్ అయింది ఈ ఫస్ట్ అటెంప్ట్ ఒకటే అనుకుంటా. ఎస్ సార్. ఇంకోటి, అన్ని సక్సెస్ ఎల్ఐసి ఏఓ ఎగ్జామ్ ఫస్ట్ టైం నీకు రాలేదు కదా, ఏది సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్. అవును సార్. అప్పుడు ఏం అసలు నీకే అంటే బాగా సక్సెస్ చూసి ఒక్కసారి డౌన్ అయినప్పుడు జర ఇది కుంగిపోతాం కదా, అప్పుడు ఏమనిపించింది, ఎట్లా మళ్ళీ దాన్ని అధిగమించింది? అప్పుడు ఏమైందంటే రిజల్ట్ వచ్చిన కొన్ని డేస్కి మాకు ఫేర్వెల్ జరిగింది. అంటే ఫేర్వెల్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు అప్పుడు మళ్ళీ నా బాధ అయితే మళ్ళీ సార్ వాళ్ళ దగ్గరికి వెళ్తా, మళ్ళీ మెంటర్స్ దగ్గరికి వెళ్తే అప్పుడు మన సార్తో కూడా చెప్పే ఒక డైలాగ్ ఏంటంటే ఏమన్నారంటే ఎన్ని మార్క్స్ పోయిందిరా, స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత ఎన్ని మార్క్స్ పోయిందంటే 4 మార్క్స్ అని చెప్పా. అయితే ఏమైంది 4 మార్క్స్ పోయిందని 40 మార్క్స్ తీసుకొద్దాం, నువ్వు రిలాక్స్ ఉండని చెప్పారు. అంటే సారే చెప్పారు 4 మార్క్స్ కదా పోయింది, 40 మార్క్స్ తీసుకొద్దాం, నెక్స్ట్ అటెంప్ట్కి రెడీ ఉండని చెప్పారు. అంతే, ఈ రిజల్ట్ వచ్చిన ఇంకో నెక్స్ట్ మంత్కి మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ ఉంది. ఇక బాధ ఉంది, బట్ 40 మార్క్స్ టార్గెట్ కదా, అంటే కట్ ఆఫ్కి మళ్ళీ 40 మార్క్స్ టార్గెట్ కాబట్టి మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ చదవడం స్టార్ట్ చేసి అప్పుడే వెంటనే, అంటే ఒక 2 days అలా ఫీల్ అయ్యి నెక్స్ట్ స్టార్ట్. మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ ఇచ్చినప్పుడు 2025 ఏమైందంటే యూపీఎస్సీ హిస్టరీలో టఫెస్ట్ క్వశ్చన్ పేపర్ వచ్చింది. టఫెస్ట్ రావడం వల్ల ఏమైందంటే నా ఫ్రెండ్స్ అంటే లిస్ట్ అవుట్ అయిన చాలా మంది ఉంటారు కదా, మెరిట్ అవుట్ అయిన వాళ్ళు, దాంట్లో ఒక 2-3 స్కోర్ తగ్గాయి, అంటే 100కి బిలో వెళ్ళిపోయాయి. నాకు మాత్రం 2024 అటెంప్ట్లో 90 మార్క్స్ ఉంది, 90 మార్క్స్ది 105కి వెళ్ళాయి. సో 15 మార్క్స్ పెరిగింది, ప్లస్ క్వశ్చన్ టఫెస్ట్ ఉంటున్నారు కాబట్టి అనుకున్నా డెఫినెట్లీ ఈసారి కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది అనుకున్నా. సో చూస్తే మొన్న రిజల్ట్ వచ్చిన తర్వాత కట్ ఆఫ్స్ వచ్చాయి. కట్ ఆఫ్స్ వస్తే ఈ కేటగిరీ కట్ ఆఫ్ చూస్తే నాకు 80 కట్ ఆఫ్ ఉంది, అండ్ ఓపెన్ చూస్తే 90 ఉంది. సో నేను ఓపెన్కి మళ్ళీ 15 మార్క్స్ ఎబోలో ఉన్నా. సో ఇక్కడ 15 మార్క్స్ కవర్ అయ్యాయి, అండ్ ఇంటర్వ్యూ చాలా బాగా చేశాయి ఈసారి. సో 40 మార్క్స్ టార్గెట్ రీచ్ అవుతా అనిపిస్తుంది. ఓకే, ఇంటర్వ్యూ ఎట్లా జరిగింది, ఇంటర్వ్యూకి ఎట్లా ప్రిపేర్ అయినావు, అక్కడ ఏం జరిగింది కొంచెం చెప్పొచ్చు. యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు నేను వేరే మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చా. వేరే అంటే వేరే ఇన్స్టిట్యూట్ కాదు, మా ఇన్స్టిట్యూట్లోనే మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చా. సో మాక్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు 4-5 మార్క్స్ ఇచ్చా. 4-5 మార్క్స్లో మళ్ళీ డిఫరెంట్ ఏరియాస్ టచ్ చేశారు మాకు. సో దాంట్లో ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మళ్ళీ ప్రాక్టీసింగ్, అంటే ఫ్రెండ్స్తో ప్రాక్టీసింగ్. నాకు ఇంటర్వ్యూ ఉందంటే మా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంటే, మా పీర్ గ్రూప్ ఎలా అంటే నాతో ఇంగ్లీష్లో మాట్లాడాలి, లేకపోతే నాతో మాట్లాడొద్దు. అంటే ఇంగ్లీష్ అంతా ఎంత చదువుకున్నా కమ్యూనికేషన్ ఇష్యూ అవుతుంది కదా. సో అలా ఒక ప్లాన్ చేసుకున్నాం, అంటే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఇంగ్లీష్ తప్ప ఏం మాట్లాడొద్దని. సో ఇంగ్లీష్ చిన్న విషయాలు కూడా ఇంగ్లీష్లో మాట్లాడుకొని అది ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ వెళ్ళేసరికి 2 ఏరియాస్ ఉంటాయి, అంటే లైక్ మన డాఫ్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ సెక్యూరిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో దానికి కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక మాకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్తారు కదా. సో నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్, నాకు అది గుర్తున్న బెస్ట్ ఫీడ్బ్యాక్ ఏంటంటే, నాకు ఒక క్వశ్చన్ అడిగారు. మాకు ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్ ఏం అడిగారంటే, సపోజ్ ఒక చైల్డ్ ముజాహిదీన్ ఉన్నాడు, చైల్డ్ ముజాహిదీన్ విత్ గన్ ఉంటే నువ్వు ఏం చేసావు అని అడిగారు. అంటే నా దగ్గర కూడా గన్ ఉంది, నువ్వు ఏం చేస్తావు అంటే, నేనేమన్నా అంటే డైరెక్ట్ చంపేస్తా అని చెప్పా. డైరెక్ట్ ఐ విల్ షూట్ హిమ్ అని చెప్తే ఫీడ్బ్యాక్లో ఏమొచ్చిందంటే మా కేపీ సార్ చెప్పారు, నువ్వు చాలా వైలెంట్ ఉన్నావు, వైలెంట్ తగ్గించుకో అన్నాడు. దెన్ ఇంకో ఫీడ్బ్యాక్ ఏమొచ్చిందంటే ఫేస్ మీద స్మైల్ మెయింటైన్ చేయని చెప్పి ఇచ్చారు. సో అవి 2 మెయింటైన్ చేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత టూ మచ్ ఎక్స్ట్రీమ్స్ ఆన్సర్ ఇవ్వలేదు, అండ్ ఎక్స్ట్రీమ్స్ ఆన్సర్స్ ఇవ్వలేదు. ఐ విల్ ట్రై టు అని చెప్పా, వర్డ్స్ ఇంక్లూడ్ చేశారు అనమాట. అలావి ఇక్కడ ఫీడ్బ్యాక్లో వచ్చింది, మెయిన్ ఇంటర్వ్యూలో తీసుకెళ్ళా. సో మెయిన్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత క్వశ్చన్స్ అడిగారు అనమాట. ఇలానే సేమ్ అనుకున్న క్వశ్చన్స్ అడిగారు. ఏం క్వశ్చన్ అడిగారంటే, అసలు నీకు మౌంటైనరింగ్ ఎందుకు చేయాలనిపిస్తుంది, అలాంటి క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ ఆల్రెడీ మాకులో కొన్ని కవర్ అయ్యాయి. సో ఆ కవర్ అవ్వడం వల్ల అదే అడిగారు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు నీకు ఎందుకు మౌంటైనింగ్ చేయాలనిపిస్తుంది మేడం అడిగారు. సుజాత చతుర్వేది మేడం పోడబడ్డది. సో ఆ మేడం అడిగారు అనమాట, ఎందుకు అసలు నీకు మౌంటైన్ ఎందుకు చేయాలనిపిస్తుంది అంటే, దానికి ఆన్సర్ ప్రిపేర్ అయ్యే అంటే అక్కడికక్కడి ఆటోమేటిక్గా వచ్చింది ఆన్సర్ ఏమి ఇచ్చా అంటే, అంటే ఒకటే పాయింట్ దగ్గర మనం డిఫరెంట్ క్లైమేట్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఒక మౌంటైన్కి వెళ్తే. ఎలా అంటే దాని బేస్ దగ్గర ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటుంది, పైకి వెళ్తున్న కొద్దీ ఫారెస్ట్ తగ్గుతూ వస్తుంది. సో కొంచెం మిడిల్కి వెళ్ళిన తర్వాత డెసిడస్ ఫారెస్ట్ చూడొచ్చు, ఇంకా కొంచెం పైకి వెళ్ళిన తర్వాత టెంపరేచర్ తగ్గిన తర్వాత గ్లేషియర్స్ చూడొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ చూస్తున్నాం, డెసిడస్ ఫారెస్ట్ చూస్తున్నాం, ప్లస్ గ్లేషియర్స్ చూస్తున్నాం. సో ఒకటే పాయింట్లో ఇన్ని వేరియేషన్ చూపించే కెపాసిటీ ఒక మౌంటైన్కి ఉంది కాబట్టి ఐ లైక్ మౌంటైన్స్ అని చెప్పా. సో అందుకని ఈ సిఏపిఎఫ్లో నా ఐటీబీపీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. సో అందుకని ఐటీబీపీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే
అవును మేము ఐటీబీపీ అందుకే నా ఫస్ట్ ప్రిఫరెన్స్. మౌంటైనరింగ్ చేసా, ప్లస్ ఎవరెస్ట్ ఎక్కాలని నా డ్రీమ్ ఇన్కంప్లీట్ డ్రీమ్లా ఉండిపోయింది. సో అప్పుడు ఏమైంది, సో అది కంప్లీట్ చేయాలని చెప్పేసి నాకు ఐటీపీపీ కావాలి. ఎలా అంటే నా వర్క్ని నా ప్యాషన్గా మార్చుకొని నేను అక్కడ నా హాబీస్ కూడా అక్కడ ఎంజాయ్ చేస్తాను అని చెప్తే మేడం ఏమన్నారంటే, అంటే నువ్వు ఎంజాయ్ చేయడం కోసం జాబ్కి వస్తున్నావు అంటే నేను అన్నా జాబ్ చేయడమే నా ఎంజాయ్మెంట్ అని చెప్పా. సో యు ఆర్ ద డిఫరెంట్ పర్సనాలిటీ వి ఎవర్ సీన్ అని చెప్పేసి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో ఇంటర్వ్యూ అంతా నువ్వు వాళ్ళనే డామినేట్ చేశావు, మీ ఆన్సర్స్తో సర్ప్రైజ్ చేసావు. ఇలా నవ్వుకుంటే జరిగింది ఇంటర్వ్యూ అంతా. ఇంకా ఫైనల్ వచ్చేసరికి సరే నీలో ఉన్న నెగిటివ్స్ చెప్పు అని చెప్పారు. మేడం చెప్పింది, నీలో ఉన్న ఒక 2 నెగిటివ్స్ చెప్పు అంటే నేను చాలా ఫాస్ట్ మాట్లాడతాను మేడం అని చెప్పా. మేడం అదే బాగానే మాట్లాడుతున్నావు అంటే కాదు మేడం నా ఫ్రెండ్స్ చెప్పారు మేడం అని చెప్పేసా. సో అదే ఎలా అని చెప్పా, నో మేడం మై ఫ్రెండ్స్ టోల్డ్ మేడం అని చెప్పా. అదే అంటే వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ ప్రాక్టీస్ చేసి వచ్చావంటే అవును మేడం ప్రాక్టీస్ చేసి వచ్చా మేడం అని చెప్పా. అది కూడా ఓపెన్ అంతే ఫ్లో అయిపోయింది. తర్వాత ఇంకో నెగిటివ్ చెప్పమంటే నేను చాలా నవ్వుతాను మేడం అని చెప్పా. నవ్వుతే నెగిటివ్ ఎలా అవుతుంది అంటే నేను చాలా ఎక్కువ నవ్వుతాను మ్యామ్, అందుకే నా హాబీస్లో కూడా వాచింగ్ కామెడీ మూవీస్ అనేది హాబీగా పెట్టుకున్నా అంటే అవునా మరి ఎందుకు వై ఓన్లీ కామెడీ మూవీస్ అని అడిగింది. సో ఎలా అయిందంటే నేను ఇచ్చే ఆన్సర్స్ నా డాఫ్ చుట్టే తిరుగుతూ వచ్చాయి. సో వై కామెడీ మూవీస్ అంటే నేను స్ట్రెస్ఫుల్ డేస్ ఉంటాయి కదా, చాలా స్ట్రెస్ఫుల్ డేస్లో ఆ స్ట్రెస్ అంతా మరవాలంటే కామెడీ ఒకటే బెస్ట్ సొల్యూషన్ అనిపించింది నాకు. అండ్ ప్లస్ ఏ మూవీకైనా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఈజ్ ద అల్టిమేట్ మోటివ్ కదా. సో ఎంటర్టైన్మెంట్ అనేది నేను నా పర్సనల్గా కామెడీ మూవీస్లో ఫీల్ అవుతాం మేము, అందుకే నా హాబీస్లో వాచింగ్ కామెడీ మూవీస్ అనేది స్పెసిఫై చేసాం మేడం అంటే ఓకే డన్ అని చెప్పారు. ఇంటర్వ్యూ ఆ మార్క్స్ ఎన్ని ఉంటాయి సార్? 150 మార్క్స్. 150 మార్క్స్. లాస్ట్ టైం 104 ఫస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసింది భాస్కర్. అప్పుడు 110 వస్తే పక్క ఇన్లిస్ట్ అనుకున్నాం. 110 వస్తే ఎన్లిస్ట్, ఎందుకంటే రిటర్న్ లో మిస్ అయ్యింది. రిటర్న్ లో మాకు క్లారిటీ ఉంది, తక్కువ మార్క్స్ ఉన్నాయి. ఇంటర్వ్యూలో 110 క్లియర్ చేస్తే అయిపోతుంది అనుకో. ఇప్పుడు ఆ ట్రైనింగ్ లో కూడా మనం అలానే మెంటర్స్ పెట్టి 1-1 ఇప్పించి మళ్ళీ ఎక్స్పర్ట్ ప్యానెల్ కి తీసుకెళ్ళాం. అప్పుడు వెళ్ళే జర్నీలో మేము డిస్కస్ చేసాం 110 మార్క్స్ క్లియర్ చేయడం అనేది టార్గెట్ పెట్టుకుంటే 104 దగ్గర ఆగింది. ఫైనల్ రిజల్ట్ లో 4 మార్క్స్ లో మిస్ అయ్యింది ఫస్ట్ అటెంప్ట్. ఈసారి 110 వచ్చేస్తాయి నాకు 110 120 దగ్గర ఈసారి బాగుపోయిందా ఇంటర్వ్యూ? బాగా పోయింది. అంటే ఒక ఫీల్ వస్తుంది కదా సార్, అంటే ఇంటర్వ్యూ మార్క్స్ కూడా ఎక్కువ ఇచ్చాం. మా 21st సెంచరీ ఐఏఎస్ లో ఉన్న ఎక్స్పర్ట్ ప్యానెల్ అందరినీ తీసుకొచ్చాం. ఆల్మోస్ట్ 3 మార్క్స్ సార్, అంటే ఎక్స్పర్ట్ ప్యానెల్ మార్క్స్ ఇచ్చాం. 3rd మార్క్ వచ్చేసరికి వెళ్ళి అంటే ఐబీకి కూడా మార్క్స్ ఇచ్చాం. అది ఎలా అయిందంటే నా ఒక్కడి కోసం అరేంజ్ చేసామని చెప్పి తన ఒక్కడి కోసం పెట్టింది. అంటే తనతో పాటు ఇంక 2-3 ఎలాగో పెడుతున్నాం అని పిలిపించి చేసాము. మేజర్ గా ఎక్స్పర్ట్ ప్యానెల్ పెట్టి అంటే తనకి ఆ ఫియర్ పోవాలి. అండ్ ఫస్ట్ ఎందుకంటే ఎర్లీ ఏజ్, చిన్న ఏజ్ లో చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ముందు కూర్చోవాలి. అంటే 60 ఏళ్ళ పైన ఉంటారు ఒక్కొక్కరు. అంత ఎక్స్పర్ట్ ప్యానెల్ ముందు ఒక చిన్న ఏజ్ లో ఒక స్టూడెంట్ వెళ్ళి ఒక 20 మినిట్స్ మాట్లాడితే వాళ్ళు పర్సనాలిటీని అసెస్ చేయగలుగుతారు. సో అంత అనుభవజ్ఞులు కాబట్టి మనం కొంచెం జస్ట్ తన జర్నీ మొత్తాన్ని ఒక్కసారి చూడగలిగితే వాళ్ళు పక్కా ఎక్కువ మార్కులు ఇస్తారు. ఆ జర్నీని కొంచెం హంబుల్గా, డిప్లొమాటిక్గా, పొలైట్గా, కాన్ఫిడెంట్గా చెప్పగలిగితే చాలు.